వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నలుగురిలో నవ్వుతూ బతికేస్తున్న రోజులివి. మొబైల్ స్క్రీన్ పై స్టేటస్లు మారుతున్నాయి, కానీ మనసులోని ఒంటరితనం మాత్రం అలాగే ఉంటుంది. వేల కాంటాక్ట్స్ ఉన్న ఆపదలో నేనున్నాను అనే నాదుడు కరువైన ఈ డిజిటల్ యుగంలో మనం ఏం సంపాదిస్తున్నాం, ఏం కోల్పోతున్నాం? పదండి, మనసున్న మనుషుల కోసం సాగే ఈ ప్రయాణంలోకి. స్టేటస్లు పెరుగుతున్నాయి, కానీ సంబంధాలు తగ్గుతున్నాయా? మన ఫోన్లో వేల కాంటాక్ట్స్ ఉన్నా ఆపద సమయంలో నేనున్నాను అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు, మంచి ఇల్లు సంపాదిస్తున్నాం, కానీ మనల్ని ప్రేమించే మనుషులను కోల్పోతున్నామా? అందరూ ఆన్లైన్లో ఉంటున్నారు, కానీ మనసులు ఎందుకు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతున్నాయి? నేడు సోషల్ మీడియా పెరిగిన కొద్దీ నిజమైన మానవ సంబంధాలు క్రమంగా దూరం అవుతున్నాయి. గంటల తరబడి ఆన్లైన్లో చాట్ చేసుకుంటూ పక్కనే ఉన్న వారితో మాట్లాడే తీరిక ఎవరికీ ఉండటం లేదు. లైకులు, కామెంట్లు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయే తప్ప ఒంటరితనాన్ని పోగొట్టలేవు. డిజిటల్ తెరల వెనుక బందీ అయిన మనసులు నిజ జీవితంలోని స్పర్శను, ఆప్యాయతను కోల్పోతున్నాయి. టెక్నాలజీ మనల్ని కలుపుతున్నట్టే కనిపిస్తున్నా అది మన మధ్య గోడలను మరింత పెంచుతోంది. ఉదయం లేచిందే మొదలు రాత్రి వరకు డబ్బు సంపాదన కోసమే అందరి పరుగులాట సాగుతుంది. కెరీరు మరియు ఆస్తుల సాధనలో పడి మనిషి బంధాలకు కేటాయించాల్సిన సమయాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు. మంచి ఉద్యోగం, జీతం ఉన్న మనశ్శాంతి కరువై ఇల్లు కేవలం నిద్రపోయే గదిలా మారిపోయింది. భౌతిక సుఖాలను సంపాదించుకునే క్రమంలో మనతో ఉండే నిజమైన మనుషులను పోగొట్టుకుంటున్నాం. సంపద ఎంత ఉన్నా ఆపదలో అండగా నిలిచి గుండె ధైర్యాన్ని అది కొనివ్వలేదు. మనిషిలో వ్యక్తిగత స్వార్థం, అహంకారం విపరీతంగా పెరిగిపోవడం బంధాల క్షీణతకు ప్రధాన కారణం. ఎదుటివారి గురించి ఆలోచించే తీరిక లేదా ఓపిక నేడు సమాజంలో పూర్తిగా కరువైపోయింది. నాకెందుకులే అనే ఉదాసీన వైఖరి వలన కుటుంబాలు మరియు స్నేహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలను కూడా క్షమించలేని గర్వం మనుషులను శాశ్వతంగా దూరం చేస్తుంది. నలుగురితో కలిసి జీవించాలనే తపన పోయి కేవలం ఒంటరి విజయాల వైపే అందరి పయనం సాగుతోంది. నేటి కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మోసాలు మరియు స్వార్థపూరిత సంబంధాలు పెరగడంతో మనుషుల మధ్య నమ్మకం బలహీనపడింది. ఎక్కడా తనను ఇబ్బంది పెడతారో అనే భయంతో ప్రతి ఒక్కరూ ఒక రక్షణ గోడను ఏర్పరచుకుంటున్నారు. ఈ భద్రతాభావం కోసమే మనుషులు ఎవరికి వారు ఒంటరిగా బతకడానికి అలవాటు పడుతున్నారు. మనసు విప్పి మాట్లాడే స్నేహితులు కరువై గుండెల్లోని బాధను దాచుకోవాల్సి వస్తుంది. ఈ డిజిటల్ పరుగుల నుండి బయటపడి మళ్లీ మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఫోన్ స్క్రీన్లను పక్కన పెట్టి ఎదురుగా ఉన్న మనుషులు కళ్ళలోకి చూసి మాట్లాడటం నేర్చుకోవాలి. ఆపదలు ఉన్నప్పుడు నలుగురిని ఆదుకునే మానవతా దృక్పథాన్ని మళ్లీ పెంపొందించుకోవాలి. ఆస్తుల కంటే ఆప్యాయతను పంచే బంధాలే జీవితానికి అసలైన శ్రీరామ రక్షాన్ని గ్రహించాలి. ఆన్లైన్ జీవితాన్ని కాస్త తగ్గించి మనసులు మళ్లీ నిజ జీవితంలోకి ఆన్ చేసుకోవాలి. మనకు వందల గుడ్ మార్నింగ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, కానీ ఎలా ఉన్నావు అని నిజంగా అడిగేవారు ఎంతమంది ఉన్నారో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? బంధాలను కూడా ఇప్పుడు లాభ నష్టాల కోణంలోనే తూకం వేస్తున్నామా? చిన్న చిన్న అపార్థాలతో బంధాలను దూరం చేసుకుంటున్నామా? మన తాతలు, అమ్మమ్మలు ఇచ్చిన కలిసిమెలిసి జీవించే సంస్కృతిని మనం కోల్పోతున్నామా? ఉదయం నిద్ర లేవగానే మన ఫోన్లలో వందల కొద్ది గుడ్ మార్నింగ్ మెసేజ్లు దర్శనమిస్తాయి, కానీ అందులో మనసు పెట్టి ప్రేమతో ఎలా ఉన్నావు అని అడిగే నాదులు చాలా అరుదు. సాంకేతికత పెరిగి ప్రపంచం చిన్నదేనా, మనుషుల మధ్య మాత్రం ఊహించని మానసిక దూరం పెరిగింది. కేవలం ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపితే మన బాధ్యత తీరిపోయిందని యాంత్రిక జీవితానికి చాలా మంది అలవాటు పడిపోయారు. స్క్రీన్ల వెనుక దాక్కుని భావాలను వ్యక్తం చేస్తున్నామే తప్ప ఎదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడే సమయం ఎవరికీ లేదు. ఒకప్పుడు బంధాలంటే కల్మషం లేని ప్రేమ, ఒకరినొకరు తోడుగా నిలబడే ఆప్యాయత. కానీ నేటి సమాజంలో బంధాలను కూడా లాభ నష్టాలతో కోణంలోనే చూస్తున్నారు. ఎదుటి వారి వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా అనే స్వార్థంతోనే చాలా పరిచయాలు ఏర్పడుతున్నాయి. అవసరం తీరిపోగానే ఆత్మీయులను సైతం సులభంగా పక్కన పెట్టిస్తున్న రోజులొచ్చాయి. ఇలాంటి వ్యాపార ధోరణి వల్ల నిజమైన ప్రేమ, అనురాగం అనే పదాలు కేవలం పుస్తకాలకే పరిమితమవుతున్నాయి.
మనిషి సహనం కోల్పోయి చిన్న చిన్న అపార్థాలకే ఏళ్లనాటి బంధాలను తెంచుకుంటున్నాడు. సర్దుకుపోవడం అనే పదాన్ని నేటి తరం తమ ఆత్మ గౌరవానికి భంగంగా భావిస్తోంది. ఒకరినొకరు క్షమించుకునే విశాల హృదయం లోపించి అహంకారం రాజ్యమేలుతుంది. మాటల ద్వారా పరిష్కరించుకోగల సమస్యలను సైతం రాద్ధాంతం చేసి దూరం పెంచుకుంటున్నారు. విడిపోవడానికి 100 కారణాలు వెతుకుంటున్నారు తప్ప కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా ఆలోచించడం లేదు. మన తాతలు అమ్మమ్మలు మనకు వారసత్వంగా ఇచ్చిన గొప్ప ఆస్తి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ ఒకే గొడుగు కింద నిలబడి ఒకరినొకరు ధైర్యం చెప్పుకునేవారు. పంచుకుంటే బాధ తగ్గుతుంది, సంతోషం పెరుగుతుంది అనే అద్భుతమైన జీవన సూత్రాన్ని వారు ఆచరించి చూపించారు. కానీ నేడు ఆ సంస్కృతి పూర్తిగా కనుమరుగై ఒంటరి పక్షుల్లా నా అనే ఇరుకు వలయంలోకి మనం కుంచుకుపోయాము. ఉమ్మడి కుటుంబాల్లోని సందడి, పండుగల కోలాహలం నేటి పిల్లలకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఒకసారి ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. యాంత్రికమైన మెసేజ్ల కన్నా ఆప్యాయంగా పలకరించి ఒక ఫోన్ కాల్ ఎంతో విలువైంది. బంధాలను లాభ నష్టాలతో కాకుండా నిస్వార్థమైన ప్రేమతో పెనవేసుకోవాలి. అపార్థాలను పక్కన పెట్టి మన వారితో కాసేపు మనసు విప్పి మాట్లాడితే సగం సమస్యలు తీరిపోతాయి. కోల్పోతున్న మన పాత తరం సంస్కృతిని కనీసం రాబోయే తరానికైనా అందించి మనుషులుగా ఇప్పటి నుంచైనా జీవించేందుకు ప్రయత్నిద్దాం. పిల్లలకు డబ్బు సంపాదించడం నేర్పిస్తున్నాం, కానీ బంధాలను కాపాడుకోవడం నేర్పిస్తున్నామా? బ్యాంక్ బ్యాలెన్స్ మన వెంట వస్తుందా, లేక మనుషుల ప్రేమ బంధాలే మనకు తోడుగా నిలుస్తాయా? అహం కోసం దూరం చేసుకున్న మనుషుల్ని మళ్ళీ పలకరించే సమయం వచ్చిందా? నెలలుగా మాట్లాడని ఒక బంధువుకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఒక విరిగిన బంధం మళ్ళీ కలుస్తుందా? ఈ జనరేషన్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు భవిష్యత్తు కోసం డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే విరివిగా నేర్పిస్తున్నారు. కానీ తోబుట్టువులను, బంధువులను ప్రేమతో ఎలా కలుపుకోవాలో మాత్రం చెప్పడం మర్చిపోతున్నారు. జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో కష్టకాలంలో ఆదుకునే మనుషుల సాహసం అంతకంటే చాలా ముఖ్యమైంది. బ్యాంకు బ్యాలెన్స్ ఎన్ని కోట్లు ఉన్నా మనసులో ఒంటరితనం ఉంటే ఆ సంపద ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వలేదు. భవిష్యత్తులో మన కష్టసుఖాలను పంచుకోవడానికి డబ్బిచ్చిన భద్రత కన్నా ఆప్యాయంగా పలకరించే మనుషుల ప్రేమే మనకు అసలైన తోడుగా నిలుస్తుంది. జీవితాంతం డబ్బు వెంటే పరిగెడుతూ సంపాదించిన ఆస్తులు చివరి వరకు మన వెంట వస్తాయనే నమ్మకం లేదు. కడతేరేటప్పుడు మనం కూడబెట్టిన బ్యాంకు బ్యాలెన్సు మనతో రాదని గ్రహించడంలో ఘోరంగా విఫలమవుతున్నాం. కష్టకాలంలో మనకు అండగా నిలిచేది కేవలం తోటి మనుషులు, నిజమైన ప్రేమాభిమానాలు మాత్రమే. కేవలం సంపాదనే ధ్యేయంగా బతికే ఈ కాలంలో బంధాలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరికి అందరూ ఉన్నా అభాగ్యులుగానే మిగిలిపోతున్నారు. ఆస్తిపాస్తుల శాశ్వతం కావని తెలుసుకుని బంధాలు మధురిమను ఆస్వాదించడమే నిజమైన జీవితం. చిన్నపాటి మనస్పర్ధలు, అనవసరమైన అహం కారణంగా ఎన్నో ఏళ్ల రక్త సంబంధాలను ఇట్టే దూరం చేసుకుంటున్నాం. ఒకరు ఫోన్ చేస్తే మన పరువు తగ్గిపోతుందనే అహంతో నెలల తరబడి మౌనంగా ఉండిపోతున్నాం. కాలం ఎవరి కోసమో ఆగదు, కానీ మన మొండిఘటం మాత్రం ఆ బంధాలను మరింత దూరం చేస్తుంది. అహం కోసమని దూరమైన ఆ మనుషులను తిరిగి పలకరించే సదవకాశం నేడే మన ముందుకు వచ్చింది. మనలోని గర్వాన్ని పక్కన పెట్టి ఒక అడుగు ముందుకు వేస్తేనే తెగిన సంబంధాలు తిరిగి కలుస్తాయి. నెలల తరపడి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన ఆ బంధువుకు ఇప్పుడే ఒకసారి ఫోన్ చేసి పలకరించండి. మీ గొంతులోని ఆప్యాయత అవతలి వారి గుండెల్ని తాకి ఏళ్ల తరబడి ఉన్న అపార్థాల మంచును ఇట్టే కరిగిస్తుంది. ఒక విరిగిన బంధాన్ని మళ్లీ కలపడానికి మీ చొరవ, మీ యొక్క చిన్న క్షమాపణ లేదా పలకరింపు సరిపోతుంది. కాలాన్ని వెనక్కి తీసుకోలేం, కానీ వర్తమానంలో మన పలకరింపుతో బంధాలను మళ్లీ కలుపుకోవచ్చు. ఫోన్ చేయడం చిన్న విషయమే కావచ్చు, కానీ అది రెండు మనసుల మధ్య ఎప్పటికీ చెరగని వారధిగా మారుతుంది. ఇప్పటికైనా మన ధోరణిని మార్చుకొని డబ్బు కన్నా బంధాలే మిన్నా అనే సత్యాన్ని మనసావాచా గుర్తించాలి. అహం అనే అడ్డుగోడలను బద్దలు కొట్టి మన వారితో కలిసిమెలిసి ఉండే అద్భుతమైన సంస్కృతిని మళ్లీ దక్కించుకోవాలి. బ్రతికి ఉన్నంత కాలం ఎవరితోనూ శత్రుత్వం లేకుండా నలుగురితో ఆప్యాయంగా పంచుకుంటూ జీవించడమే మనిషిగా మన జన్మ ధన్యత. రేపటి కోసం ఆశపడే కంటే నేడే మన ఆత్మీయులను హత్తుకొని జీవించడం ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ క్షణమే సంకోచం విడనాడి మాట్లాడని వారిని పలకరించి బంధాల పరిమళాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడుతున్నాం, కానీ మన కుటుంబంతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నామా? డబ్బు కోసం పరుగులు తీస్తూ జీవితంలోని అసలైన ఆనందాన్ని కోల్పోతున్నామా? మనం పిల్లలకు ఆస్తులతో పాటు విలువైన బంధాల వారసత్వాన్ని కూడా ఇస్తున్నామా? మనం వెళ్ళిపోయిన తరువాత మన ఆస్తుల గురించి మాట్లాడతారా, లేక మనం ఎంత మంచి మనిషిగా జీవించామో గుర్తు చేసుకుంటారా? మార్పు కోసం ప్రపంచాన్ని ఎదురు చూడాలా, లేక మన ఇంటి నుంచే మార్పు మొదలు పెట్టాలా?
ఈ టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియాలో నిత్యం వేల కొద్ది పోస్టులు పెడుతూ ప్రపంచానికి బిజీగా ఉన్నట్లు నటిస్తున్నాం. ఎక్కడ తిరిగినా ఏం తిన్నా ఆ ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసి లైకుల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఇంట్లోని కన్నవారితో, భార్య పిల్లలతో మనస్ఫూర్తిగా 4 మంచి మాటలు మాట్లాడి తీరిక చాలా మందికి దొరకడం లేదు. డిజిటల్ స్క్రీన్లపై అంకితమైన ఈ జీవితంలో రక్త సంబంధాలు సైతం కేవలం కామెంట్లకు, వాట్సాప్ స్టేటస్లకు పరిమితమైపోయాయి. వర్చువల్ ప్రపంచంలో కనెక్షన్లు పెరుగుతున్న కొద్దీ నిజమైన మానవ సంబంధాలు మాత్రం వేగంగా కరిగిపోతున్నాయి. ఈ కృత్రిమ ప్రపంచం నుండి బయటపడి మన చుట్టూ ఉన్న ఆత్మీయులతో నిజమైన బంధాలను మళ్లీ ముడివేసుకోవాలి. ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు కేవలం డబ్బు సంపాదన కోసమే ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. జీవితంలో ఆర్థిక స్థిరత్వం అవసరమే కానీ అదే సర్వస్వంగా భావించి బతికేయడం చాలా పెద్ద పొరపాటు. సంపదను కూడబెట్టే క్రమంలో కుటుంబంతో కలిసి నవ్వుకునే క్షణాలను, సంతోషాలను మనం పూర్తిగా కోల్పోతున్నాం. బ్యాంకు ఖాతాలు పెరుగుతున్న కొద్దీ మనసులోని ప్రశాంతత, ఇంట్లోని సందడి క్రమంగా కరువవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు ఆనందించే మనస్తత్వాన్ని కోల్పోయి యాంత్రిక బొమ్మల్లా బతుకు బండిని ఈడ్చుకుపోతున్నాం. అసలైన ఆనందం డబ్బాలో ఉండదని, ఆప్యాయంగా పలకరించే మనుషుల మధ్య ఉంటుందని ఇప్పటికైనా తెలుసుకోవాలి. మనం కష్టపడి సంపాదించిన ఆస్తులను, భవనాలను మన పిల్లలకు భారీగా సేవ్ చేస్తున్నామనే తృప్తిలో బతుకుతున్నాం. కానీ తోటి వారిని ప్రేమించడం, ఆపత్కాలంలో ఆదుకోవడం అనే విలువైన బంధాల వారసత్వాన్ని మనం వారికి ఇవ్వగలుగుతున్నామా? కేవలం డబ్బే సర్వస్వమని పెరిగే పిల్లలు రేపు పెద్దయ్యాక కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆస్తులు ఎంతని ఇవ్వచ్చు కానీ తోబుట్టువులను కలిసికట్టుగా చూసుకునే సంస్కృతిని నేర్పించడమే అసలైన ఆస్తి. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కరిగిపోతాయి కానీ వారు నేర్పిన మానవత్వపు విలువలు జీవితాంతం తోడుంటాయి. భవిష్యత్తు తరాలకు డబ్బు కంటే బంధాల గొప్పతనాన్ని అందించే బాధ్యత మనపైనే ఉంది. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత మన వెనుక మిగిలేది మనం కూడబెట్టిన ఇటుకల భవనాలు, ఆస్తులు మాత్రమే కావు. సమాజం మన ఆస్తుల విలువ గురించి మాట్లాడుకోవడం తాత్కాలికం, కానీ మనం ఎంత మంచి మనిషిగా బతికిందన్నదే శాశ్వతం. నలుగురికి సాయం చేసి అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నప్పుడే మన జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. కేవలం స్వార్థంతో డబ్బు వెనుక పరుగులు తీస్తే మరణం తర్వాత మనల్ని గుర్తించుకోవడానికి ఎవరు ముందుకు రారు. మనుషుల మనసుల్లో చెరగని ముద్ర వేయడమే ఒక మనిషి సాధించుకోగల అత్యున్నతమైన విజయం. భౌతిక కాయం నశించిన మనం పంచిన ప్రేమ మరియు ఆప్యాయతలే మనల్ని తరాల పాటు సజీవంగా ఉంచుతాయి. సమాజంలో జరుగుతున్న మార్పులను చూసి బాధపడటం మానేసి మొదట మన ప్రవర్తనలో రావాల్సిన మార్పు ఏంటో బేరీజు వేసుకోవాలి. ఎదుటివారిలో తప్పులు వెతకడం ఆపేసి మన కుటుంబంతో గడిపే సమయాన్ని క్రమంగా పెంచుకోవాలి. మాటల తూటాలతో బంధాలను ముక్కలు చేసుకునే బదులు క్షమాగుణంతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అహంకారపు పొరలను విడనాడితేనే మనసులోని కల్మషం తొలగిపోయి ఆత్మీయత పరమళిస్తుంది. ఈ క్షణమే మన ఆలోచన విధానాన్ని మార్చుకొని బంధాల మాధుర్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కావాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడో శాంతిని, మానవత్వాన్ని వెతుక్కునే బదులు మన సొంత ఇంటి ముంగిట్లోనే వాటిని వెతకాలి. మార్పు ఎక్కడో దూరంగా ఉన్న ప్రభుత్వాల నుంచైనా లేక సమాజం నుంచైనా రావాలని ఎదురు చూడటం కేవలం కాలయాపన మాత్రమే అవుతుంది. నిజమైన సామాజిక మార్పు ఎప్పుడూ మన స్వగృహం నుంచే, మన స్వంత కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. ఇంట్లోని ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడటం, వారి కష్ట సుఖాలను పంచుకోవడం ద్వారా మొదటి అడుగు వేయండి. మన ఇంటిని ప్రేమకు నిలయంగా మారుస్తే ఆటోమేటిక్గా ఆ ప్రభావం సమాజంపై కూడా పడుతుంది. కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి ఉన్న కొద్దిపాటి సమయంలో బంధాలను పదిలంగా కాపాడుకోవడమే నిజమైన చతురత. రేపటి కోసం ఆశపడే కంటే నేడు మనతో ఉన్న ఆత్మీయులతో సంతోషంగా గడపడమే జీవితపు అసలైన పరమార్థం. చిన్న చిన్న మనస్పర్ధలను మనసులో పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ క్షణం నుంచే మన ఫోన్లను పక్కన పెట్టి ఎదురుగా ఉన్న ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడదాం. ప్రేమ, ఆప్యాయతలతో కూడిన ఈ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోదాం. మనిషి జీవితంలో సంపాదన అవసరమే, కానీ సంపాదించిన దాన్ని పంచుకునే మనుషులు లేకపోతే ఆ సంపదకు అర్థమేంటి? వేల పరిచయాలు ఉండడం గొప్ప కాదు, కష్ట సమయంలో మన పక్కన నిలిచే ఒక్క మనిషి ఉండడం అసలైన అదృష్టం. సాంకేతికత మన చేతుల్లోకి వచ్చింది, కానీ మనసులు మాత్రం దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఫోన్ స్క్రీన్లలో కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల కళ్ళల్లో ఆనందాన్ని వెతకాలి. అహంకారాలను పక్కన పెట్టి ఆప్యాయతలకు చోటిస్తేనే బంధాలు మళ్ళీ బలపడతాయి. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది ఆస్తులు కాదు, మనం పంచిన ప్రేమ, మనం కాపాడుకున్న బంధాలే. మార్పు కోసం ఎదురు చూడకుండా మన ఇంటి నుంచే, మన పలకరింపుతోనే కొత్త మార్పుకు శ్రీకారం చుడదాం.